టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మరి మనకి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి ఈ వారంలో అనేటటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో, మరి గురుడు 19వ తేదీ అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు 9 అక్టోబర్ నుంచి మనకి కన్యా రాశిలో ఉండడం, ఇక రవొక్కడే 17వ తేదీ నుంచి తులారాశిలో ఉండడం, ఇక 24వ తేదీ నుంచి బుధుడు మనకి వృశ్చిక రాశి సంచారము, అలాగే కుజుడు 27వ తేదీ నుంచి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి సంచారం జరుగుతుంది. కాబట్టి ఏ ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారికి విడిగా పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారం బాగుంటుంది. ఆడపిల్లల సంతానం కలుగుతుంది, స్త్రీల వల్ల సహకారం కలుగుతుంది, వివాహాలు అవుతాయి. అయితే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీ లవర్స్ హ్యాండ్ ఇవ్వడం వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళేదో పనిలో ఉండి వాళ్ళేదో మాట్లాడకపోతే మీరేదో పెద్ద ఫీల్ అయిపోయి, వాళ్ళేదో ఐశ్వర్యరాయిల్లాగా, మీరేదో సల్మాన్ ఖానుల్లాగా ఇలా బిల్డప్లు ఇచ్చి మీరంతా కూడా డిప్రెషన్లకు వెళ్ళిపోయి తల్లిదండ్రులకి బాధను కలిగిస్తారన్నమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఎన్ని రెమెడీలు చేసినా ఈ వారం మాత్రం మీకు తప్పదన్నమాట. దానికి రెమెడీ ఒకటే రెమెడీ ఏంటంటే ఆడవాళ్ళు ఇంకా చూడొద్దు మీరు. తర్వాత ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి నాయన. చాలా దూరం నడిచి వెళ్తారు. అండ్ మెటాట్రాజల్ 3rd 2 దగ్గర, కుడికాల దగ్గర మీకు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇందులో ఇది తప్పకుండా జరుగుద్ది. ఐదర్ మోకాళ్ళ నొప్పులు లేదా మెటాట్రాజల్ దగ్గర జరగడానికి, 3వ కాలు దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మార్కెటింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫీల్డ్ వర్క్, రైతులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాల చోట వీళ్ళందరికీ కూడా గుర్తింపు అనేటటువంటిది ఇప్పుడే మొదలవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు చేసుకోవడానికి అవకాశాలు తీసుకోవాలి మీరు. అదేవిధంగా ఈ యొక్క అనారోగ్య సమస్యల గురించి ఆలోచించడం ముఖ్యంగా. కాబట్టి ప్రభుత్వం నుంచి మనకి చాలా ఇన్కమ్స్ లేదా బిల్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఏం చేసామండి, మనం కాంట్రాక్టర్లు బిల్డింగ్లు కడతారు ఆర్ఎండ్బిలోను, రైల్వేలోను. ఇక్కడ మరి అవన్నీ బిల్స్ కాస్త కదలడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ ఫుల్గా వచ్చాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి రవి జపం చేసుకోవాలా, రవి స్తోత్రాలు చదవాలా. అలాగే కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. శుభమస్తు.